హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భార్గవి. ఈరోజు మే 25. నేను బాబా గారి గుడికైతే వచ్చాను. నాకైతే ఈ గుడికి వస్తే ఎందుకో మంచిగా అనిపిస్తుంది. ఒక మంచి విషయం గురించి నలుగురికి చెప్తే మంచిది అనిపించి ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రత్యేకించి ఈ రోజే రావటానికి ఒక రీజన్ అయితే ఉంది. అదేంటో మీకు చివర్లో చెప్తాను. ఈ గుడి అయితే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్న ఆకివీడులో ఉంది. ఈ గుడి అడ్రస్ ఆకివీడు గుమ్మలూరు సెంటర్లో ఎవరిని అడిగినా చెప్తారు. మెయిన్ రోడ్ నుంచి మనకు గుడికి సంబంధించిన స్తూపం కూడా కనబడుతుంది. 2020 అంటే కరోనా ముందు 2-3 సార్లు వచ్చాను. మా వారితో ఒకసారి, మా ఫ్రెండ్స్తో 2 సార్లు వచ్చాను. కరోనా తర్వాత నాకైతే ఇప్పుడు ఈ 2025లో రావటం అయితే కుదిరింది. ఇక్కడికి వస్తే ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ గుడి గురించి అయితే నాకు ఒక ఫ్రెండ్ చెప్పారు. అప్పటి నుండి నాకు వీలైనంత వరకు మే 25న మాత్రం రావటానికైతే ట్రై చేస్తాను. ఈ గుళ్ళో మే 18 నుంచి 25 వరకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తారు. చూస్తున్నారు కదా, బాబా గారికి పూలతో ఎంత బాగా డెకరేషన్ చేశారో. చుట్టూ కూడా విడి పూలతో పద్మాలలా పూల డెకరేషన్ అయితే చేశారు. దూరం నుంచి చూస్తే బాబా గారి గుళ్ళో ఆ పూల డెకరేషన్ అదండి. ఆకివీడులో ఉన్న భక్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న భక్తులు కూడా ఇక్కడికైతే వచ్చి ఈ గుళ్ళో పూజలు అయితే చేస్తారు. ఇది బాబా గారి ఉయ్యాల. బాబా గారి విగ్రహాన్ని ఈ ఉయ్యాల్లో ఉంచి ఉయ్యాల సేవ చేస్తారు. గమనించారా, ఈ ఉయ్యాల శేషపానుపులా ఉంది. బాబా గారిని ఈ ఉయ్యాల్లో పడుకోబెట్టి వచ్చిన భక్తులందరూ బాబా గారి ఉయ్యాల ఊపుతారు. అది ఉయ్యాల సేవలాగా భక్తులు అనుకుంటారు. బాబా గారికి ఉయ్యాల సేవ చేసినట్టు. ఇదిగోండి, బాబా గారి విగ్రహం కనిపించింది కదా, ఇది ఉయ్యాల. అలాగే బాబా గారి గుడి ముందు హోమం ఇది. ఇక్కడే హోమాలు చేస్తారు. భక్తులు ఈ హోమం చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తారు. గుడి లోపలికి చూస్తున్నారు కదా, ఇది గుడి లోపల వెళ్ళడానికి ఇది గుమ్మం. గుడి ప్రాంగణం మాత్రం చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది గుడి పక్క నుంచి వెళ్తే దారి. ఈ కనబడే హాల్ ఓపెన్ హాల్ అన్నమాట, చాలా పెద్దగా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి ఈ బాబా గారికి ఇక్కడ ఈ ఓపెన్ హాల్లోనే ఉండి బాబా గారి పూజలు, పారాయణం, సేవ చేస్తారు. పారాయణం చేసే భక్తులు ఆ వారం రోజులు ఆ ప్రాంగణం దాటి బయటకు వెళ్ళరు. బాబా గారికి చేసే హోమాల్లో కూడా ఈ భక్తులు ఉదయం, సాయంత్రం పాల్గొంటారు. చూస్తున్నారు కదా, హాలు ఎంత పెద్దగా ఉందో. మన లాంటి భక్తులు ఈ హోమంలో పాల్గొనాలి అంటే కనుక మనం ముందుగా గుళ్ళో ఉన్న గురువు గారికి అంటే పంతులు గారికి చెప్తే మనకి ఏ రోజు ఏ టైము అనేది ఆయన చెప్తారు. అప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ హోమంలో పాల్గొనవచ్చు. ఇదిగోండి, చూస్తున్నారా, ఇదంతా ఓపెన్ హాల్. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అన్ని ఏజ్ల వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి బాబా గారి సేవలో పాల్గొంటారండి. పూజలు కూడా బాగా చేస్తారు. ఇలా వెళితే వెనుక ఉండే ప్లేస్లో స్తూపం అయితే ఉంటుంది. ఇదంతా బాబా గారి గుడి ప్రాంగణం అన్నమాట.
ఇట్లా వెళ్తే వీళ్ళందరూ బాబా గారి సేవ చేయడానికి వచ్చారండి. స్తూపానికి ఎదురుగుంట బాబా గారి పాదాలు చాలా పెద్దగా కట్టారు. ఇది బాబా గారి విగ్రహం. బాబా గారు పువ్వులను చిన్న తుట్లో వేస్తున్నట్టుగా ఇక్కడైతే కట్టారు. ఇది బాబా గారి పాదాలు చాలా పెద్దగా కట్టారు. బాబా గారి పాదాలకి ఎదురుగా స్తూపాన్ని అయితే కట్టడం జరిగింది. ఇదిగోండి, ఇదే చాలా పెద్దగా ఉంటుంది స్తూపం. చెప్పాను కదా మీకు మొదట్లో, మనకి రోడ్డు మీదకి, మెయిన్ రోడ్డు మీదకి ఈ స్తూపం కనబడుతుంది అని. అమ్ముల సాంబశివరావు గారు అనే గురువు గారు బాబా గారి జీవిత చరిత్రని గ్రంథ రచన చేశారు. ఆ రచనలోని 1, 15, 30 ఈ 3 అధ్యాయాలు చదివి ఈ స్తూపం చుట్టూరు 15 ప్రదక్షిణాలు చేస్తే భక్తులు కోరుకున్న కోరిక, అంటే మంచి కోరికండి, నెరవేరుతుందని అందరికీ నమ్మకం. మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో, ప్రత్యేకించి మే 25th రావడానికి రీజన్ ఏంటి అంటే, బాబా గారికి మనం కోటి నామాలు పుస్తకాలు రాస్తాం కదా, ఆ పుస్తకాలన్నీ సేకరించి మనకి ఈ స్తూపంలో వచ్చిన భక్తులందరితో ఒక్కొక్క పుస్తకాన్ని ఈ స్తూపంలో వేయిస్తారు. దీనికి 4 వైపులా 4 చిన్న చిన్న కిటికీలా ఉంటాయి. వాటిని ఓపెన్ చేసి పుస్తకాల్ని భక్తులతో ఆ స్తూపంలో వేయిస్తారు. ఈ చుట్టూరు, స్తూపం చుట్టూరు 15 ప్రదక్షిణాలు చేస్తారు అందరూ. బాబా గారికి పల్లకి ఉత్సవం, చందనోత్సవం, పుష్పోత్సవం, సాయినామకోటి ఊరేగింపు కూడా జరుగుతుంది. ఈ స్తూపంలో 2 కోట్లకు పైన సాయికోటి నామ పుస్తకాలు అయితే వేస్తారు ప్రతి సంవత్సరం. మీకు ఎవరికైనా కుదిరితే ఒకసారి ఈ గుడికి రండి. ఆఖరి రోజు ఇక్కడ అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. వచ్చిన భక్తులందరూ ఇక్కడ బాబా గారి భోజనాన్ని ప్రసాదంగా స్వీకరించి వెళ్తారు. ఈ రోజుల్లో కొంచెం గుడి, భక్తి అనే విషయాల గురించి పిల్లలకి తెలియజేయడం మంచిది అని నా ఉద్దేశం. కనీసం వారంలో ఒక రోజైనా గుడికి వెళ్ళటం నేర్పిస్తే బాగుంటుంది. ఈ గుడి విశేషాలు అయితే నాకు తెలిసినంత వరకు మీకు చెప్పానండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.